నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఇగ్నాషి వారు, పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు వీరులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును వచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. క్రొత్త గుళ్ళోకి వచ్చినప్పుడు అందరూ ఒక కోరిక కోరుకోవాలంట. అర్థమైందా? మంచి కోరిక కోరుకోవాలి. ఒక కోరిక కోరుకుంటే బాగుంటుందని అన్నారు. ఒక మంచి కోరిక కోరుకోండి మీరు కూడా. ఆ కోరిక సఫలీకృతమయ్యేటట్లు, అది దేవుని చిత్తానుసారం జరిగేటట్లు మనందరం కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థన చేద్దాం. అందరం కలిసి పరలోక జపం అందరం కలిసి చెప్పండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకులైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మా
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి విశ్వాసులారా, మీరు మీ స్థలంలో ఉండండి. గురువులు మీ వద్దకు వస్తారు, దివస ప్రసాదం తీసుకుని మీ దగ్గరకు వస్తారు. కావున అక్కడే కూర్చోండి. ఉన్న చోట్ల ఎట్టి తొక్కిసలాట్ లేకుండా భక్తితో భయభక్తితో దివ్య ప్రసాదం స్వీకరించవలసిందిగా వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. బిషప్ గారు ఇక్కడ నిలబడతారు, సప్రసాదం ఇస్తారు. భక్తితో ఒకరి వెనక ఒకరు వచ్చి స్వీకరించాలని మనవి చేస్తాం. ప్రియులారా గమనించండి, మన కథోలిక విశ్వాసులు మాత్రమే తరచుగా పాప సంకీర్తన చేసి దివ్య పూజాబల్లో పాల్గొన్నవారు మాత్రమే ఈ దివ్య ప్రసాదమును స్వీకరించండి. మిగతా వారు మీ స్థలాలలో ఉండి మరి భక్తితో ప్రార్థన చేయండి. పవిత్ర దేవాలయంలో నిజంగా తండ్రి గారు చెప్పినట్లు ఆత్మవరాలు కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రసాద బిందు, దివ్య సప్రసాద బిందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక బిందు. ప్రభు ప్రసాద బిందు, ఇది వర ప్రసాద బిందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత బిందు. రయమునరారే ప్రియమునరారే బిందులోన పాల్గొనరారే, రయమునరారే ప్రియమునరారే బిందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సత్ప్రసాద బిందు, దివ్య సప్రసాద బిందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక బిందు. ప్రభు ప్రసాద బిందు, ఇది వర ప్రసాద బిందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత బిందు. పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద బిందు, దివ్య సప్రసాద బిందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక బిందు. ప్రభు ప్రసాద బిందు, మరిపించే మధురమైన విందు, మృత్యు కోరలు ప్రత్యు కోరలు పెకలించే నిత్య జీవ విందు, లోక పాపములు పరిహరించే సిలువార్పణ విందు. మనతోనే మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే
ఇన్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. నన్ను కడగండి. క్రీస్తు అనిపించిన కష్టమా, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చెయ్యండి. నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి. నా ప్రార్థన విననవదరించండి. మీ గాయము లోపల, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నన్ను దాచుకొనండి. నేను మీ ఎడబాయినట్లు, నేను మిమ్ము ఎడబాయినట్లు చెయ్యకండి. చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నా మరణ సమయమందు, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి నన్ను మీ సన్నిధికి రాచేయండి. రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలమున ముగింపులేని కాలమున నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. నేను నిన్ను స్తుతింతును గాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము లోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడేవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల కళ, కోరిక, దాహం, ఆ దాహం దేవుడు ఈరోజు తీర్చారు. ఒక దేవాలయం కోసం ఎన్నో సంవత్సరాలుగా అడుగుతూ, నేను ఇంతకుముందు పని చేస్తున్నప్పుడు నుంచి అడుగుతూనే ఉన్నారు. కిషోర్ ఫాదర్ని అడిగారు, నన్ను అడిగారు. దేవుడు బిషప్ గారి తండ్రి గారు ఒక మాట అన్నారు ప్రారంభంలో, ఇది దేవుడే కట్టారు, అక్షరాన యాథార్థ్యం, నిజం. నా దగ్గర ఉండేది బిషప్ గారిని నేను మొట్టమొదటికి దేవునికి కృతజ్ఞత తెలియాలి నాకు తెలియదు. ఇది వాక్కు లేదు, ఇది దేవుడే నడిపించేది, చేసేది, అది అక్షరాన్ని నిజమే. కావున దేవునికి మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. బిషప్ గారిని నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇది ప్రారంభించడానికి మీ పెర్మిషన్ తీసుకోలేదు, అందుకు ప్రొవిన్షియల్ ఫాదర్ని అడిగాను, అడగలేదు. డోంట్ ఫాలో మీ, బ్యాడ్ ఎగ్జాంపుల్. ప్రొవిన్షియల్ ఫాదర్ని అడగలేదు. పోయిన 3 సంవత్సరం నేను బడ్జెట్లో పెట్టాను, అప్పుడు అంగీకరించలేదు. అంగీకరించారు, మీరు ప్రాజెక్టు రాసి బిషప్ గారి దగ్గర పంపించండి అన్నారు. పోయిన సంవత్సరం 23, 24, 25 సంవత్సరం బడ్జెట్లో నేను పెట్టలేదు. కానీ మన కొడాలి నానిగారు కొద్దిగా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో 3 లక్షలతో ఇది ప్రారంభించాను. కమిటీని అడిగితే మిగతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది నాకు కూడా తెలియదు. నేను ఈ ప్రజలకు ప్రొవిన్షియల్తో మాట చెప్పేది ఒకటే మాట, దీని యొక్క బడ్జెట్ అందరు చాలామంది అడిగారు, ఇది బడ్జెట్ ఎంత. ప్రొవిన్షియల్ ఫాదర్ కూడా అడిగారు, బడ్జెట్ ఎంత. నేను అన్నాను, దేవుడే నా బడ్జెట్. ఆయన ఉన్నవాడు, మనం అందరూ లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కావున దేవుడే ఇది కట్టి ఉన్నారు. బిషప్ గారు అన్నారు దేవుడే కట్టారు, నేను నిమిత్తం మాత్రమే, అందుకే నా పేరు గోడ మీద లేదు. ప్రైజ్ ది లార్డ్. నేను పేరు ఎక్కడే రాయి, దేవుడే కట్టారు. కాబట్టి మరొకసారి దేవునికి వందనం తెలియజేస్తున్నాం. మరియు తండ్రి గారు బిషప్ గారు, నేను చెప్పాను, క్షమాపణ అడిగాను. నేను ఇప్పుడు మీ ముందు విచారణకర్తగా నిలబడటానికి కారణం ఆయనే. ఆయనకు నా మీద అభిమానం ఒక చెడ్డ కార్యం చేశారు. నా మాథ్యూ అన్నారు ప్రొవిన్షియల్ ఫాదర్తో. అందుకు ఆయన నువ్వు మళ్ళీ వెళ్ళు అని చెప్పి నన్ను ఇటు పంపించారు. బిషప్ గారికి ఎప్పుడు నా మీద గొప్ప గౌరవం కలిగి, ఆప్యాయత కలిగి, గౌరవించి ఆదరించే బిషప్ గారు, మంచి కాపరి. మీ అందరి పేరిట నేను బిషప్ గారు ఎంత కృతజ్ఞత తెలియజేసినా సరిపోదు. నేను బిషప్ గారు డబ్బులు ఏమి అడగలేదు, సహాయం అడగలేదు. ఎందుకనగా గుణదల మాద దేవాలయం కడుతున్నారు, మరి మనకు పెద్దగా దేవాలయం కావాలి. అప్పుడు కూడా ప్రొవిన్షియల్ ఫాదర్ అడిగారు, ఆ దేవాలయం ఎలాగ బడ్జెట్, అది కూడా బడ్జెట్ దేవుడే.
మీరు పర్మిషన్ ఇస్తే చాలు. అది మాత్రమే నా అనుభవం. అదే ఇది స్లాబ్ అయిపోయింది అంటే స్లాబ్ కట్టే వరకు ప్రొవిన్షియల్ ఫాదర్ సహాయం చేశారు, కొద్దిగా 5 లక్షలు సహాయం చేశారు స్లాబ్ వేసే దానితోనే. ఆ తర్వాత నాకు తెలియదు, ఈ ప్రజలకు తెలుసు, డబ్బు సహాయం నది వలె ప్రవహించింది. దగ్గర 15 లక్షలు వీళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళ బంధువులు చాలామంది సహాయం చేశారు. మీ బంధువులు ఈరోజు నాకు కూడా బంధువులే. ప్రైజ్ ది లార్డ్. వారికి ఎలా కృతజ్ఞత, నేను మరలా వస్తాను, వారి కృతజ్ఞతలు ఎలా తెలవదు. దేవుని బిషప్ గారికి మీ అందరి పేరిట ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిషప్ గారు నిన్న కలిదండిలో పండగ అయిపోయి రాత్రి 12 అయింది అనుకున్నాను. ఇంటికి వెళ్ళి నేను కూడా వెన్ననపూడి పూజకి వెళ్ళి తిరిగి వచ్చేది 12 అయింది. నేను పడుకున్నప్పుడు 12 అయింది. కానీ యథావిధిగా ఎన్ని గంటలకు పడుకున్నా యథావిధిగా దేవుడు లేపుతారు. కాబట్టి ఉదయం ఇక్కడికి రావాల్సి వచ్చింది. బిషప్ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను 9:30కి రమ్మన్నాం, ఆయన 9:30కి అక్కడ ప్రారంభించారు. ఎందుకంటే ఆలస్యం అర్థం చేసుకోవాలి. అయినా సమయం 12:30, కొద్దిగా నాకు సమయం ఇవ్వాలి. మరియు ప్రొవిన్షియల్ ఫాదర్ను నేను ముందు చెప్పినట్టుగా ఏమడిగినా ఆయన ప్రాజెక్టు రాసి బిషప్ ద్వారా పంపించండి. నేను ప్రాజెక్టు రాయను, నేను దేవుడే నాకు ఏమి ఎవరు లేరు, నేను అనాథుడు. అనాథుల్ని దేవుడికి ఇష్టమే, కాబట్టి నేనంటే ఆయనకి ఇష్టమే. కాబట్టి ప్రొవిన్షియల్ ఫాదర్ని అడిగినప్పుడు ఆ మిగతా వాళ్ళకి ఇచ్చినట్లు నేను కూడా ఇస్తానన్నాం. 5 లక్షలు ఇచ్చారు అడిగినట్టు. నేను స్లాబ్ కట్టిన తర్వాత ఆపేస్తాను అనుకో, ఉపదేశిస్తూ మాస్టర్ గారితో చెప్పాను, స్లాబ్ అయిపోయిన తర్వాత ఆపేస్తాను, అలాగే నడుపుతాను. కొన్ని మొండితనం చూశాను. అంటే మొండితనం ఎవరి మీద నేరం మోపట్ల. ఆ తర్వాత ప్రజలు అనేక మంది అడగకుండానే ఇచ్చారు. ఎవరు అడగలేదు. మీ బంధువులు 1000 రూపాయలు 2000 రూపాయలు కాదు, 25,000 ఒకరికి పంపించారు అడగకుండా. నేను ఎక్కడో ఒకసారి పసిపట్లపాడులో ప్రార్థనకు వెళ్ళినప్పుడు కలిశాను. అప్పుడు మాట్లాడి అని గుడి కడుతున్నా అప్పుడు కూడా నేను అడగలేదు. ఆయన చాలామంది అనేక మంది అన్యులు కూడా ఇచ్చారు. కాబట్టి ప్రొవిన్షియల్ ఫాదర్ గారికి బడ్జెట్లో రాయకపోయినా అనుమతినిచ్చి నడిపించినందుకు ఫాదర్ గారికి ఇది కూడా మంచి పద్ధతి కాదని నాకు తెలుసు. అయినా నన్ను క్షమించి ముందుకు మళ్ళా పెద్దది ఉంది. మీ ఇద్దరు కలిసి పక్కన ఉన్నారు. బాధ్యత తీసుకొని భరోసా ఇస్తే చాలు, దేవుడు నడిపిస్తారని నా విశ్వాసం. కాబట్టి మీకు అందరికి గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే నా మిత్రుడు జాన్ ఫాదర్ గారు, మేము థియాలజీ చదివినప్పుడు నాకంటే 1 సంవత్సరం సీనియర్, కానీ జయసభలో చాలా సంవత్సరాలు సీనియర్. నేను ముసలివాడు అయినప్పుడు చేరాను. ఆయన నా పక్కన రూమే ఉండేది. మేమిద్దరు ఎప్పుడు అనేక విషయాలు మాట్లాడుకునేవారు. ఇప్పుడు నాకు రెక్టర్, నేను ఇక్కడే ఉన్నా, నేను కూడా లయోలా కాలేజీకి సంబంధించిన వాడే, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాడు. కాబట్టి ఈరోజు ఈ కలర్ అందమైన ఈ కలర్ ఉన్న కారణం ఫాదర్ జయసభ లయోలా కాలేజ్ వారు ప్రొవిన్షియల్ ఫాదర్ని అడగకుండా ఇచ్చారు. క్షమించండి. సాధారణంగా పర్మిషన్ అడిగి ఇవ్వాలి, ప్రొవిన్షియల్ని అడిగి నేను అడగాలి, అప్పుడు వాళ్ళు ఇవ్వాలి. కానీ కొద్దిగా సహాయం చేయండి అని చెప్పి ఈ పెయింట్కి సహాయం చేసేది ఫాదర్ గారి కమ్యూనిటీ. వారికి కమ్యూనిటీతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టుకుంటున్నాం. ఇంత మంచి అందమైన కలర్ కూడా దీంతో సరే. మాజీ విచారణకు ఆయన ఉన్నప్పుడు కట్టాలనుకున్నారు, కానీ నడవలేదు. దేవుని యొక్క పద్ధతి. ఆయన చాలా గృహాలు కట్టారు. ఇప్పుడు ఆయన ఉన్న చోటలో ఒక దేవాలయం కట్టారు గ్రామంలో, 25 లక్షలు. ఆయన కూడా ఇలాగే దేవుడే ప్రవహించారు, డబ్బులు ఇచ్చారు, నడిపించారు, కట్టారు. ఫాదర్ గారికి రేపు విభూతి ఉద్వనం ఆయనను చాలా దూరం నుండి ఆయన వచ్చారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కిషోర్ ఫాదర్. అలాగే బయట ఒక ఫాదర్ గారు మాజీ విచారణకర్త, ఇక్కడ అనేక మందికి ఆయన ప్రేమికుడే. ఫాదర్ పేరం పీటర్ ఫాదర్ గారు నిన్న వచ్చారు. వచ్చి గాయకులు నడిపించారు. చక్కగా
నడిపించిన దారి చాలా దూరం నుండి వినకొండ దగ్గర కొండ్రముట్ట విచారణకర్త, ఆయనకు మీ అందరి పేరిట గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది ఎక్కడ చేరదు, ఇలా చెప్పట్లేదు. సరే, మంచిది. మిగతా ఫాదర్లు నా పక్కన పామరు విచారణకర్త ఫ్రాన్సిస్ ఫాదర్ గారు, ఆరుగోలు విచారణకర్త ఫాదర్ ప్రకాష్ ఫాదర్ గారు, మరి పక్కన చాలా దూరం నుండి వచ్చిన ఫాదర్ గారు, ఆయన కృష్ణాపురం జయసభ గురువులు మొట్టమొదటికి ఈ ఆంధ్రలో విశ్వాసం పెంచిన గురువులు అక్కడే సమాధి చేశారు, అక్కడ పుణ్యక్షేత్రంగా చేశారు. ఫాదర్ గారు అక్కడ విచారణకర్తగా పనిచేస్తున్నారు, చాలా దూరం నుంచి వచ్చారు. ఫాదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ పక్కన ఉన్న ఫాదర్ గారు బిషప్ గారి సెక్రటరీ వినోద్ ఫాదర్ గారు, ఏమడిగినా వినయంతో అన్ని సమాధానం చెప్తారు, కోపపడకుండా. బిషప్ వినోద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి నా పక్కన నా మిత్రుడు లూయిస్ ఫాదర్ గారు, ఫాదర్ గారు గుడ్మానపేట విచారణకర్త, ఫాదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నా పక్కన శ్రీకాంత్ ఫాదర్ గారు ఉన్నారు, ఫాదర్ గారిని సహాయం గుడివాడ విచారణలో సహాయ విచారణ గురువుగా పనిచేస్తున్నారు. రేపు మనకు పాపశకీతం వినటానికి పాపశకీతం చేయాలి, అందరం పాపశకానికి సహాయం చేయడం ఫాదర్ గారు వస్తారు. మరియు వచ్చిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు పేరు చెప్పడం పోతే కొంతమంది పేరు మిస్ అయిందనుకో, పొరపాటున వాళ్ళు బాధపడతారు. ఎవ్వరి పేరైనా చెప్పండి. నాకు సహాయం చేసిన దేవుడికి సహాయం చేసిన మీ బంధువులకు అనేక మంది, మన తీట వీరే గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆ గుమ్మమ్మ తలుపు దాని చేసేది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అనేక మంది సహాయం చేశారు. వారి అందరూ ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు చెప్పలేదండి. వారికి అందరి కుటుంబ సభ్యులు అందరికీ ప్రత్యేక బంధువులకు ముఖ్యంగా మీరు సహాయం చేయలేదండి, ఇది అయ్యేది కాదు. అందరిని నేను కలుస్తాను, పూజ అనంతరం నేను ఇక్కడే ఉన్నాను, మేము కలిసి వాక్కు లేదు నాకు చెప్పటానికి. మీరు చేసిన సహాయమే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ఈరోజు చక్కగా గానం నడిపించిన పీటర్ ఫాదర్కు, వారి బృందం, గుట్లవెల్లేరు విచారణ గాయక సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు నిర్మల సిస్టర్స్ వచ్చి ఉన్నారు, ఇద్దరు మా సీసీ సిస్టర్సే, కొంగైపూడి అసీసీ సిస్టర్స్ మరియు పెటన అసీసీ సిస్టర్స్. వారికి ఇద్దరికి సిస్టర్సే అసీసీ సిస్టర్స్ వచ్చి పెటన నుంచి ఈ డెకరేషన్గా చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు నిర్మల సిస్టర్స్ వచ్చి ఉన్నారు. బిషప్ గారి ప్రత్యేక భోజనం తయారు చేసి వారు తీసుకొస్తున్నారు. వారికి ప్రత్యేక కొంతమంది పేరు మాత్రం చెప్తాను, ఏమనుకోవద్దు. సంఘ పెద్దలు సర్వేశ్వరరావు, యేసుబాబు, మాణిక్యం, దేవరాజు గారు, దేవరాజు ముసలాయన తాత ఉన్నారు ఇక్కడ, ఆయనే అన్నిటికీ కారణం. నా వెనక ఉండి ముందుండి ముసలాయన ఆయన ఇది చూసి పునాది కట్టిన తర్వాత 50,000 ఇచ్చారు, నేను ఇంకొక 50,000 ఇస్తానని ముందుకు నడిపించారు. అన్నిటికీ ఎప్పుడు వచ్చి కూర్చుంటారు, వచ్చి పని చేస్తుండగా వారికి ఏదో ఒకటి సహాయం చేస్తుంటారు. వారికి ప్రత్యేక ప్రకాష్ రావు, నాగన్న, ఉషా, రిపబ్లిక్, తోకల అరుణ, నత్త సుమిత, వరి సుధారాణి మరియు రేష్మ, ఇంక ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటారు. థ్యాంక్స్. ఈ గుడి ముందు ఒక కుటుంబం ఉంది, వారు క్రైస్తవులు కాదు, అయినను ఈ గుడి ప్రారంభించినప్పటి నుండి వారు సొంత పనిలాగే వారు చేశారు. వారెవరు? నామచార్య చిన్నారి. ఆయనకు బాగలేనప్పుడు భార్య పైకెక్కి నీళ్లు కొట్టేవాడు, క్యూరింగ్ చేసేవారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గుడి ముందున్న వెంకటరత్నం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు చిన్నారి యూత్ పిల్లలు పిలిచినప్పుడంతా వచ్చి పనిచేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదములు. పిల్లలు వచ్చి ఎప్పుడు పిలిచినా ఇంటికి ఎంత వచ్చినప్పుడు వారంతా మోయటానికి సహాయం చేయడానికి వచ్చారు. ముఖ్యంగా నత్త వారి పిల్లలు మరియు గోశాల సర్పంచ్ వారి కుటుంబము మరియు గడిదేశి వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్పంచ్ వారి గోశాల కుమారు వారి విజయ్ వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. మొదటి నుండి మనకు నీళ్ళు అందించేది ట్యాంకర్లో నీళ్ళు అందించేది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు నిన్నటి సహాయం చేసిన తెరేసా సిస్టర్కి, కమలా సిస్టర్కి, తేజ్ మేరీ వారి సిస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పనిచేసిన
మేసన్ యేసుకు వారి బృందానికి, పెయింటర్ కృపారావు వారి బృందానికి, ఎలక్ట్రీషియన్ కిరణ్ వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు నాతో పాటు ఎప్పుడు ఉండి ఈ గ్రామాన్ని నడిపిస్తున్న సంఘ కాపరిగా ఉన్న జోజి మాస్టర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్టు. మరి ఈరోజు సహాయం చేసిన మైక్ సిస్టమ్, లైట్స్, కుక్స్ అన్నీ ఏర్పాటు చేసిన వారికి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు. ఎవరైనా మర్చిపోయి ఉండే నన్ను క్షమించమని, అన్నిదా భావించకుండా నన్ను క్షమించమని కోరుతున్నాం. ఇంకొక విషయం, బిషప్ గారు చివరి ప్రార్థన ఇప్పుడు చివరి ప్రార్థన ఉంది. ప్రార్థన అయిపోయిన తర్వాత సన్మాన కార్యక్రమం అక్కడే కూర్చోండి. సమయం పెద్దగా కాలేదు. 12:30కు నేను మిమ్మల్ని విడిచిపెడతాను అన్నాను. 12:30 అయింది. ఒక 20 నిమిషాలు సన్మాన కార్యక్రమం. ఇంత దూరం నుంచి వచ్చారు ఆయన. 12 గంటలకే నిన్న వెళ్ళారు, కలిదింటి నుంచి వెళ్ళి పడుకొని తిరిగి వచ్చారు. ఉదయం లేచి వచ్చారు మన కోసం. కావున కొంతసేపు వారికి పెద్దలకు సన్మానం ఉంది. కావున మీరందరూ కూర్చోవాలని మనవి చేస్తాం. ఇప్పుడు మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారు చిన్న మాట. యేసుక్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన దోకిపర్రు విశ్వాసులారా, నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము. ప్రప్రథమముగా భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ మన ఆహ్వానాన్ని మన్నించి గుడ్లవల్లేరు విచారణ దోకిపర్రు గ్రామమునందు పునీత ఫ్రాన్సిస్ షౌరి గారి దేవాలయం ప్రారంభోత్సవమునకు విచ్చేసి దివ్య బలి పూజను సమర్పించిన మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు ఏలిన వారికి, విచారణ గురువు గురుశ్రీ నీరక్కల్ మాథ్యూ గారికి, వీరి రెక్టర్ ఫాదర్ అయిన గురుశ్రీ పూదోట జాన్ గారికి, మాజీ విచారణ గురువులందరికీ, సుదూర ప్రాంతం నుండి తరలి వచ్చినటువంటి గురువులకు, అసిసి మరియు నిర్మల మఠ కన్యులకు, ఉపదేశులకు, సంఘ పెద్దలకు, గ్రామ విచారణ క్రైస్తవులకు మరియు విశ్వాసులందరికీ ఆంధ్ర తెలంగాణ జేసు సభ తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ దేవాలయము ఇక్కడ ప్రతిష్ఠించడం అనున్నది దైవ సంకల్పము మరియు మన ప్రార్థనా ఫలము. ఇప్పుడే మనం విన్న విచానవరు గారు ఆయన కోరిక, మీ తలంపులు ఎలా నెరవేరినవని బాగా చెప్పారు. దానికి మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు ఏలిన వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే ఏలిన వారు జేసు సభ పట్ల ఎంతో ప్రేమను, నమ్మకాన్ని, మమకారాన్ని, ప్రోత్సాహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. తండ్రి గారా, మాకు అన్ని విషయాల్లో సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ నూతన దేవాలయ ప్రారంభోత్సవమునకు ఇంతమంది తరలి వచ్చారంటే ఇది నిజముగా దేవుని సంకల్పము, దేవాలయ మరియు మన అందరి విశ్వాస ఎదుగుదలకు నిదర్శనము. ఈ దేవాలయ నిర్మాణానికి ఎందరో దాతలు, శ్రేయోభిలాషులు చాలా రకాలుగా సహాయం చేసి ఉన్నారు. వారందరినీ భగవంతుడు ఆశీర్వదించాలని, వారికి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిద్దాం. వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రారంభోత్సవంకు ఘనంగా జరగటానికి తోడ్పడిన గురువులు, మఠకన్యలు, సంఘ పెద్దలకు, క్రైస్తవులకు ఆంధ్ర తెలంగాణ జేసు సభ తరపున వారందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ దేవాలయ ఆశీర్వాదం మరియు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సంఘం తరపున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గురుశ్రీ నీరక్కల్ మాథ్యూ గారు వారి నేతృత్వంలో దేవాలయము కోసం నిరంతరముగా, నిర్విరామముగా
కృషి చేసినందుకు వారికి ధన్యవాదములు. ఈరోజు మనందరి జీవితాల్లో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. దేవుడు మనకు ఎంతో మేలు చేశాడు. మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు సేవిస్తూ కలిసి దేవుణ్ణి మహిమపరుస్తాం. ప్రసంగంలో చివరిగా మన ఏలినవారు చెప్పినట్టు మనలో తేడాలున్నా మనం కలిసి ఉండాలి. మనలో విభజన అనేది ఉండకూడదు. కలిసి ఉంటే కలదు సుఖం. అలా ఉంటేనే క్రైస్తవులంగా జీవించగలుగుతాం. అటువంటి ప్రేమతో మనం కలిసి ఉండాలనేదే మా అందరి కోరిక. దేవుడు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆంధ్ర తెలంగాణ జ్యేష్ఠ సభ తరపున ప్రగాఢ నమస్కారాలు మరియు హృదయపూర్వక ధన్యవాదములు చెబుతూ, ఈ లోకాన్ని అంతా జయించి ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమున్నది అని యేసు ప్రభు మాటలను విని ధ్యానించి మనసు మార్చుకొని పునీత శౌరి గారు ఈ భారతదేశానికి రావడం, గోవాలో పనిచేసి గోవా నుంచి కొచ్చిన్, ట్రివాండ్రం, తూత్తుకుడి, మైలాపూర్ అట్లా ఈ ప్రాంతాలన్నీ తిరిగి ఒక చేతిలో ఆ క్రూసిఫిక్స్, ఒక చేతిలో దీన్ని పట్టుకున్నారు, ఇంకో చేతిలో బైబుల్ పట్టుకున్నారు. ఈ రెండే ఆయనకి ఆయుధాలు. ఈ రెండు ఆయుధాలతోనే అందరినీ క్రైస్తవులుగా బాప్టిస్టులు ఇచ్చారన్నమాట. అటువంటి పునీతుని యొక్క పేరు మీద ఈ యొక్క దేవాలయం నిర్మింపబడి ఉన్నది. ఆయన ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని, ఆయన మనందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక మాట కూడా చెప్పి ముగిస్తున్నాం. ఈరోజు ఉదయం నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు ఇచ్చిన సందేశము మీకోసం, డోకిపుర వాసుల కోసము. సొలొమోను జ్ఞానగ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 3 వరకు అది బిషప్ గారు తన ప్రసంగంలో చెప్పారు. ఏమనగా నీతితో ఉండాలి. రెండవది బిషప్ గారు చివరిలో అన్నారు, ఐక్యత ఉండాలి. నీతి అనగా అర్హత లేనిది ఒసగటం. రెండవది నీతి అనగా పవిత్రమైన జీవితం. ఈ రెండు మీ నుండి కోరేది అదే. అర్హత లేనిది ఒసగుతూ ఉండాలి. కంటికి కన్ను, పన్నుకు పన్ను కుదరదు. అత్త మీద కోపం, దుత్త మీద వద్దు. మనం ఆ పరస్పరం ఐక్యమత్యతో ఒక కుటుంబముగా జీవించి ఈ లోకానికి, ఈ గ్రామానికి సాక్ష్యమసగాన్ని మనవి చేస్తూ ముగిస్తున్నాం. అందరూ లేచి నిలబడమ్మా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్రాలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు మహిమలో భాగస్థులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరందరూ కూర్చోండి. బిషప్ గారికి అతిథులకు సన్మానం ఉంది. అందరూ కూర్చోవాలి, మౌనంగా ఉండాలి. ఆశీర్వాదం తీసుకోవాలి చాలా భక్తితో. శిరములు వంచి ఆశీర్వాదం కొరకు సిద్ధపడదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనకై ప్రార్థించండి. నిశ్శబ్దంగా ఉండండి, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి అందరూ. ప్లీజ్, లేడీస్ దేర్. ఓకే, నిశ్శబ్దంగా ఉండండి. ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవమునకు మేము చేరవలసిన హేమల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయతల పెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించు సకల పునీతులతో పాటు మిమ్ము స్వర్గానందములకు వారసులను చేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై పెంచి సదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.
సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కూర్చోండి, అలా కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఎంత ఘనంగా మనం ఇప్పుడు దేవాలయ ప్రతిష్ట మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఆత్మను బలపరిచి నిత్య నిరకాగ్నుడు తప్పించుకొని నిత్యత్వం మనకు మహిమకు వారసులవడానికి పరిశుద్ధ దేవాలయాన్ని మహిమతో మనం కొనియాడిన ఈ మహోత్సవులలో ఘన ఆశీర్వాదాలకు మనం సిద్ధపడదాం. విశ్వాసుల పూజకురువైన పునీతుడా, పునీత శౌరివారా, పునీత శౌరివారా, పునీత శౌరివారా, పునీత శౌరివారా, విశ్వాసయాత్రల తోడుండుమా. సంఘ పెద్దలు, కమిటీ పెద్దలు, మర్యాదల సభ్యులు సిద్ధంగా ఉండాలి. గ్రామ సర్పంచ్ గారు ఇంకా పెద్దలు ప్రోత్సహించిన వారు శక్తితో శ్రీ సభలో వెలుగొందితివి. పునీత శౌరివారా, పునీత శౌరివారా, పునీత శౌరివారా, పునీత శౌరివారా, విశ్వాసయాత్రలు తోడుండుమా. సంఘ పెద్దలు, కమిటీ పెద్దలు, ఈరోజు ఘనంగా ఎంతో మనందరినీ కూడా దేవునితో ఐక్యపరచడం వచ్చి ఈ పరోపరిద్రమైన దేవాలయంలో పరిశుద్ధమైన దివ్య పూజాబలి సమర్పించి మనల్ని ఎంతో దేవునితో ఐక్యపరిచిన మన విజయవాడ మేత్రాసన ప్రియతమ పీఠాధిపతులు మేత్రాసనాన్ని గౌరవ సంఘాలు నిర్మించుకొని ఏకమా పదవిలో నడిపించి 101 సంవత్సరాల పునీత శౌరివారా, పునీత శౌరివారా, పునీత శౌరివారా, విశ్వాసయాత్రలు తోడుండుమా. ఒకసారి అయ్యా పాటలు. మన మేత్రాసనాన్ని 100 వసంతాలుగా నడిపించి 101 సంవత్సరంలో తల్లి లూర్ధు మాత పాద సన్నిధిలో విజయోత్సవముతో ఉత్సాహముతో మహిమకరముగా ఆశీర్వాదకరముగా గుణదల మాత మహోత్సవాలు ముగించి వెంటనే మేత్రాసనంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో 1 మార్చి 1, 2, 3 తేదీలు గత దినము కూడా లూర్ధు మాత మహోత్సవాలు ముగించుకుని ఎంతో ప్రయాసపడినప్పటికీ మనల్ని ప్రేమించి మన గ్రామానికి వచ్చిన విజయవాడ మేత్రాసన పాలకులు మన జోసఫ్ రాజారావు తండ్రి గారికి ఒకసారి మన గ్రామం తరపున సంఘం తరపున తప్పట్లు కొడుతూ ఏర్పాటు చేయబడిన ఈ సింహాసనంపై ఆసీనులు కావాలని ప్రేమతో తండ్రి గారిని ఆహ్వానిస్తున్నాం. తండ్రి గారిని మన యొక్క విచారణకర్తలు ఆంధ్ర తెలంగాణ జేసు సభ అధినేతలు ప్రొవిన్షియల్ స్టాన్లీ ఫాదర్ గారు, కొప్పాల స్టాన్లీ ఫాదర్ గారు తండ్రి గారిని మన విచారణకర్తలు ఇద్దరు కూడా పున్నాడ
నడపట్టితో తండ్రి గారిని సత్కరిస్తూ ఉన్నారు. అందరూ కూడా తప్పకూడదు. మన విచారణకర్తలు పూలమాలతో సత్కరిస్తూ ఉన్నారు. సంఘ పెద్దలు రావాలి. సంఘ పెద్దలు, కమిటీ పెద్దలు, యూత్ వారు కానీ, మరిదల సభ్యులు, గ్రామస్తులు మన విచారణకర్తల మన మేమేత్రానులను సన్మానించు. హలో, చిన్న ఇస్త్రాకులు ఆ డ్రమ్ములో వేయండి, ఎక్కడ పడేయద్దు. రావాలి. దయచేసి పెట్టించుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళండి. పెట్టించుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. తినేవాళ్ళు కొద్ది పక్కకి వెళ్ళి ఉన్నామా. దేవరాజు గారు, హలో, దయచేసి వినండి. పెద్దలు చిన్న విస్త్రాకులు రావాలి. డ్రమ్ములో వేయవలసిందిగా సర్వేశ్వర గారు, దేవరాజు గారు, మాణిక్యమ్మ గారు భోంచేసే వారికి ఇబ్బంది కలగకుండా ఎవరికి వారే